నాటుకోడి వండేద్దామా? మన ఊళ్ళో ఉంటేనేమో మంచిగా నిప్పుల మీద కాలుస్తాం. ఇక్కడ నాకు నిప్పుల మీద కాల్చడానికి ఆప్షన్ లేదు. కాస్త ఫ్లేవర్ రావాలి. ఎంతన్నా కాల్చితే టేస్ట్ మారిద్ది. ఆ బర్నింగ్ స్మెల్ ఉంటుంది చూసారా? ఒక 2 నిమిషాలు. తెలుస్తుందా? చాలా ఫ్లేమ్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది ఇది. ఈ కిందది ఫ్యాట్. ఇది నాటుకోడి అయితే స్కిన్ తోటి తినేయచ్చు, కానీ ఈ ఫ్యాట్ తీసేయాలి. చాలే. ఓకే, ఇక్కడ పెడదాం. ఫస్ట్ చికెన్ కట్ చేద్దాం. కొంచెం షార్ప్నెస్ తగ్గింది. హై కార్బన్ స్టీల్, వెయిట్ ఎక్కువ ఉంటుంది, షార్ప్నెస్ కూడా తొందరగా పోదు. ఇంతకుముందు చెప్పాను, గుర్తుందా? ఎప్పుడైనా సరే నైఫ్స్ షార్ప్ చేయంగానే ఖచ్చితంగా కడగాలి, లేకపోతే అల్యూమినియము లేకపోతే స్టీలు కార్బన్ పౌడర్ లోపలికి వెళ్ళి కిడ్నీలు లివర్ ఎగురుతాయి. చికెన్ కట్ చేసేద్దాం. కరెక్ట్ 5.5 LB ఉంది, అంటే 2.5 కిలోలు కొంచెం అటు ఇటుగా. అట్లే కెమెరా ఫస్ట్ పక్కన పెట్టి ఫస్ట్ కట్ చేసేస్తాం. ఇప్పుడు చికెన్లో మీట్ తక్కువ ఉండే ప్లేస్ ఉంటుంది చూసావా? అంటే ఏది బ్యాక్ బోను చూపిస్తా చూడండి. ఇదిగో ఇది యాక్చువల్గా దీనికి బోన్ తక్కువ ఉంటుంది కదా, దీన్ని తినరు యూఎస్లో చాలామంది. ఇది ట్రాష్ అనమాట వాళ్ళకి. ఇదేమో, కానీ నా ఫేవరెట్ ఏమో ఇదే. కట్ చేయడం అయిపోయింది. ఇంకొక రౌండ్ పైన స్కిన్ కాల్చుదాం. మీట్ కోసిన తర్వాత ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి, లేకపోతే చాలా ఈజీగా బ్యాక్టీరియా వచ్చేసింది. మన ఫేవరెట్ అల్యూమినియం పాత్ర, వచ్చా చాలా పేర్లు ఉన్నాయి దానికి. జీలకర్ర వేడి, కరివేపాకు కరివేపాకు లాగాదేమో. కొంచెం సరిపోయింది ఆయిల్. నెక్స్ట్ మన ఫేవరెట్ ఆనియన్ కట్టింగ్. అది కట్ చేయం. మనం ఎట్లాగూ పిసికి పాడేస్తాం కాబట్టి కరెక్ట్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో వేయబోయే ముందు ఒకసారి మొత్తం నలపాలి. నలిపితే ఏమైందంటే వాటర్ రాకుండా ఈవెన్గా ఉడికిద్ది కర్రీ. అంత బలంగా పిసకలేని వాళ్ళు మంచి కట్ చేసుకుంటే బెటర్. నేను ఇట్ ఎందుకు చేస్తానంటే నాకు అలవాటు. ఓకే, పసుపు నేను డైరెక్ట్ ఆయిల్లో వేయను. ఓకే, ఇట్లా వేస్తాను, ఇప్పుడు మాడకుండా ఉంటుంది. ఓకే, ఉల్లిపాయలు వేసేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు ఒక 5 నిమిషాలు మగ్గుతాయి. అవి అయిపోయిన తర్వాత దాంట్లో కొన్ని సామాన్లు వేసి చికెన్ వేసేద్దాం.
ఉల్లిపాయల్లో సామాన్లు వేసేద్దాం. మొన్న ఇంట్లో తయారు చేసా దీన్ని. అల్లం చిన్నులపాయ పేస్టు, అల్లము 1.5 కిలో అల్లం, 3 కిలోలు వెల్లుల్లిపాయలు, ఇంకా పసుపు ఉప్పు వేసి మిక్సీ పెట్టేసా. ఒక 5 నిమిషాలు అవుతుంది గార్లిక్ వేసి, జింజర్ గార్లిక్ వేసి. ఇప్పుడు మిగతా సామాన్లు అన్నీ వేసేద్దాం. ఉప్పు కొంచెం పట్టింది, కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఓకే, కారం, ధనియాల పొడి, ఈ మూడే నేను వేసేది, ఇంకేమేను. అంటే జింజర్ గార్లిక్, ఒక గరిట పెరుగు రాదు. మంచిగా మిక్స్ చేసుకుంటే గుజ్జు గుజ్జు అవ్వాలి అది. ఓకే, పెరుగు వేసి కలిపేసాం కదా. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేయటం. టమాటా కింద పడిపోయింది. మంచిగా కలుపుతాను. కెమెరా పక్కన పెట్టి ఆగండి. కలిపాం కదా, మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాల తర్వాత కూర చికెను కొంచెం వెయిట్ ఎక్కువ వచ్చింది ఈరోజు. మామూలుగా 2 కిలోలు ఉంటుంది, ఈరోజు 2.5 కిలోలు వచ్చింది. ఒక 5 నిమిషాలు బేబీ సిట్ చేయాలి దాన్ని. ఇప్పుడు చెప్పాను సంగతిలో. షార్ట్స్కి ఫుల్ కామెంట్స్ పెడుతున్నారు. ఒక 5 నిమిషాలు తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఇప్పుడే పెట్టాం కదా కింద, ఇంకా కూర ఉడుకు పట్టలేదు కదా, మాడిపోయింది. నా ఫేవరెట్. పచ్చి వాటిల్ని 1.5 మినిట్ మైక్రోవేవ్లో పెట్టి తినేయచ్చు. బాదం పప్పు 1.5 మినిట్, నిమిషంన్నర పెట్టేటప్పుడు ఒక 50 సెకండ్లు పోగానే ఒకసారి ఇట్లా అని మళ్ళీ పెట్టాలి, లేకపోతే మధ్యలో మాడతాయి, చుట్టూ ఉన్నాయి ఉడకవు, చుట్టూ ఉన్నాయి రోస్ట్ అవ్వవు. ఎప్పుడో 10,000 సంవత్సరాల నాడు కొంతమంది వేటకెళ్దామని చెప్పి బయలుదేరి వండుకుందామని చెప్పి కొన్ని గోధుమలు ఒక కుండలో పెట్టి 5-6 కుండలు వండి తినేసి ఒక కుండని మాత్రం వండకుండా వేటకెళ్ళిపోయారు. 3 రోజుల తర్వాత వచ్చారు, అది ఇది కొట్టుకొని వేటకెళ్ళి కొట్టుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత తిందామని చెప్పి మళ్ళీ వండుకోబోదామని చెప్పి దగ్గరికి వెళ్తుంటే ఒక కుండ ఉడకకుండా అంతే ఉంది. గోధుమలు ఉన్నాయి కదా, అందులో నీళ్లు పోసారు కానీ వండలేదు కదా. 3 రోజుల తర్వాత ఫర్మెంట్ అయ్యి దాంట్లో వాటర్ వచ్చి వెరైటీగా ఉంది. మనుషులు చాలా క్యూరియాసిటీ చాలా ఎక్కువ కదా, ఇది ఇంతబ్బా మంచి స్మెల్ వస్తుందని చెప్పి తాగటం మొదలుపెట్టారు. తాగిన తర్వాత ఊగటం మొదలుపెట్టారు. అర్థమైపోయింది, తయారు చేయడం మొదలుపెట్టేశారు బీర్లు ఆ రోజు నుంచి. ఈరోజు తెలుసుగా ఎంత పెద్ద ఇండస్ట్రీనో. నా ఆల్ టైమ్ ఫేవరెట్ షాక్ టాప్ బెల్జియన్ ఏల్ అంటారు. బీర్స్లలో చాలా రకాలు ఉంటాయి, బెల్జియన్ ఏలు, ఐపీఏ, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. అయితే దీంట్లో అంటే బ్లూ మూను షాక్ టాప్ ఒకటే రకం. నియర్ కోల్డ్ తీసుకెళ్ళాలి దీన్ని. ఓకే, ఆల్మోస్ట్ ఇంకాసేపు అయితే ఫ్రీజ్ అయిపోయింది అన్నంత కోల్డ్కి తీసుకెళ్ళి దీంట్లోంచి ఎప్పుడు తాగద్దు. మొత్తం దీంట్లో ఇట్లా పోసేసి, నేను చూపించేవాడిని కానీ నా దగ్గర ఆరెంజ్ లేదు, మొత్తం ఒక గ్లాస్లో నురగ తీసేటట్టు పోసేసి ఒక ఆరెంజ్, ఒక స్వీట్ ఆరెంజ్ మొత్తం స్క్వీజ్ చేసి తాగితే సూపర్ ఉంటుంది అసలు. ఎక్సలెంట్ డ్రింక్. బీర్ హిస్టరీ అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది బీర్లు తయారు చేయడం. యాక్సిడెంటల్ ఇన్నోవేషన్. ఒకసారి దాని పరిస్థితి చూద్దాం. ఉడుకుతుంది, ఇంకా ఉడుకు పట్టలేదు. నాటుకోడి వాటర్ పోకుండా జాగ్రత్తగా ఉండాలి. టమాటాలు 2 నిమిషాలు అయితే మెల్ట్ అయిపోతాయి.
వాల్మార్ట్లో కానీ ఈ మధ్య కాదు, ఇంకా 5-6 సంవత్సరాలుగా ఇక్కడనే కాదు, మన ఇండియా, మొన్న నేను ఇండియా వచ్చినప్పుడు గమనించా, ఈ ఈ బ్రాయిలర్ కోళ్ళు తీసుకొచ్చి తింటుంటే అసలు రబ్బర్ ఉన్నట్టు ఉంటున్నాయి, అస్సలు బాగోట్లేదు. మరి ఈ కంపెనీ వాళ్ళు ల్యాబ్స్లో ఏం కుక్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు వీటిని, కానీ రబ్బర్గా సరిగ్గా ఉడకక, ఇంకేమన్నా అంటే టేస్టింగ్ సాల్ట్ వేయలేదని టెండరైజ్ చేయడానికి. ఉడుకుతుంది అది. వీళ్ళు క్యారెట్ జ్యూస్ తాగు, స్లిప్ అవుతుంది. షుగర్ ఏమి ఉండదు, జస్ట్ ప్యూర్. ఇంకోటి ఏంటంటే చైనా వాళ్ళు కాపీ కొట్టేసే విషయం గురించి ఒకటి చెప్తాను. ఒక్కసారి తిప్పేసి చూసారా, ఉడకమ్మ ఉడుకు భలే వస్తుంది స్మెల్. ఒకసారి ఉప్పు కారం చూద్దాం. బాగుంటుంది అంతే. అయితే దేని గురించి మాట్లాడుతున్నాం, చైనా వాళ్ళు కాపీ కొట్టేయటం. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే కాపీ కొట్టడం కూడా తెలవగలగాలి, తెలిసినంత మాత్రాన్ని కాపీ కొట్టడం కూడా కష్టం. అయితే కొన్ని ఉంటాయి కాపీ కొట్టడం వాళ్ళ వల్ల కాదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఫేవరెట్ సబ్జెక్టు ఫైటర్ జెట్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు చైనా వాళ్ళు యుఎస్ F-35 అండ్ F-22 ర్యాప్టర్, ఈ 2 ఫైటర్ జెట్స్ టెక్నాలజీని చాలా టాలెంట్గా కొట్టేశారు. ఒక మనిషిని యుఎస్కి పంపించి ఆ విమానాలు తయారు చేసిన కంపెనీ లోపలికి పంపించి ఎంప్లాయీస్కి, మళ్ళీ చాలా పెద్ద స్టోరీ, అన్నీ నేను చెప్పదలుచుకోలేదు ఇక్కడ. అయితే అచ్చం అలానే ఉండే 5th జనరేషన్ J-20 మైటీ డ్రాగన్, చెంగుడు అనేది కంపెనీ పేరు. చెంగుడు మైటీ డ్రాగన్ అనేది, J-20 మైటీ డ్రాగన్ అనేది వాళ్ళు తయారు చేసిన 5th జనరేషన్ ఫైటర్, చాలా పవర్ఫుల్ అది. అయితే అన్నీ కాపీ కొట్టగలుగుతున్నారు, కానీ యుద్ధ విమానాలు తయారు చేసే ఇంజిన్స్ ఉంటాయి కదా, అదంత ఈజీ కాదు. వాటి టెక్నాలజీ కానీ అవి కానీ సింపుల్గా రివర్స్ ఇంజనీరింగ్ చేసేస్తే అవో. ఓకే, కొన్ని రివర్స్ ఇంజనీరింగ్ కూడా కష్టం. వాటిల్లో F-22 ర్యాప్టర్, F-35 లైట్నింగ్, వాటిల్లో ఉండే ఇంజిన్లు ఓకే అంత కాంప్లికేటెడ్ అది. ఇంజిన్ మెటీరియల్స్ ఏంటి. ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జనరల్ ఎలక్ట్రిక్ అని ఒక కంపెనీ ఉంది. ఫైటర్ జెట్స్ ఉండే కంపెనీ, ఫైటర్ జెట్స్కి ఇంజిన్స్ తయారు చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి, కానీ టాప్ 4 వాటిల్లో ప్రాట్ అండ్ విట్నీ, జనరల్ ఎలక్ట్రిక్, రోల్స్ రాయిస్, హనీవెల్, ఈ 4 కూడా టాప్ అనమాట. ఇప్పుడు మన ఇండియా సొంతగా తయారు చేసుకునే ఫైటర్ జెట్స్ టెక్నాలజీకి ఇంజిన్స్ హనీవెల్ని కానీ జనరల్ ఎలక్ట్రిక్ కానీ అడుగుతున్నాం. మనకి కూడా ఇంజిన్స్ టెక్నాలజీ లేదు. అయితే చైనా వాళ్ళు ఏం చేశారంటే జనరల్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ వాళ్ళు ఫైటర్ జెట్స్ ఇంజిన్స్ చేస్తున్నారని చెప్తున్నా కదా. ఆ కంపెనీ తయారు చేసే ఫైటర్ జెట్స్లో ఉండే ఇంజన్ లోపల ఉండే ఫ్యాన్స్ ఇటు తిరుగుతూ ఉంటాయి కదా, షేప్ ఇలా ఉందా, ఇలా ఉందా, ఇట్లా ఉందా, ఆ షేప్ ఎలా ఉంది. ఇప్పుడు మన ఫ్యాన్స్ ఉంటాయి కదా, కొంచెం క్రాస్ ఉంటాయి, ఎందుకంటే పైనుంచి గాలి తీసుకొని కిందకి రావాలి. ఓకే, అలానే ఫైటర్ జెట్స్ లోపల వాడిన ఫ్యాను యాంగిల్ ఎలా ఉంది అనేది కూడా మ్యాటర్. అది కనిపెడటానికి ఇక్కడికి వచ్చి దొరికిపోయారు. ఓకే, సో చూడండి ఎలా ఉంటుందో. ఇంకోటి జనరల్గా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు తిరుగుతూ ఉంటావు కదా, బండి పెద్దగా ఉండాలి, లేకపోతే ఎక్కువ మైలేజ్ వచ్చే బండి తీసుకోవచ్చు కదా అంటే, నాకు అట్లా ఉండదు. నాకు కార్లు అంటే నీకు ఎందుకు ఇష్టము అంటే చాలా రీజన్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్. నా రీజన్ అనేది
మరి అందరికి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఎట్లా ఉండాలి అంటే బండి నడిపేటప్పుడు మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నా సరే అప్పుడు కూడా ఫుల్ థ్రాటిల్, అప్పుడు కూడా యాక్సిలరేటర్ తొక్కితే ఎంత స్పీడ్లో ఉన్నా కానీ అక్కడి నుంచి ఊపి రావాలిట ముందుకు వెళ్ళిపోవడానికి, నెట్టినట్టు వెళ్ళిపోవాలన్నమాట. నాకు అది ఇష్టం. అది మసిల్ కార్స్లో ఉంటుంది. మసిల్ కార్స్ అంటే ఇప్పుడు ఫోర్డ్ మస్టాంగ్, షెవర్లే కమారో, డాడ్జ్ చార్జరు, ఛాలెంజరు, ఇవన్నీ మసిల్ కార్స్ అనేది. అమెరికన్ కార్స్ని మసిల్ కార్స్ అంటారు. అంటే ఇంజిన్ పవర్ ఎక్కువ అనమాట. ఇప్పుడు 100 మైళ్ళు అంటే 160 కిలోమీటర్లు. 160 కిలోమీటర్లో బండి వెళ్తున్నప్పుడు కూడా యాక్సిలరేటర్ తొక్కితే అప్పుడు కూడా ముందుకు అందుకొని వెళ్ళిపోతుంది. సేమ్ ఫైటర్ జెట్స్లో కూడా అంతే ఉంటుంది. ఏది మాట్లాడినా తిరిగి ఫైటర్ జెట్స్కి వస్తాడు అనుకుంటారు కదా, అనుకోండి. నా ఫేవరెట్ సబ్జెక్ట్ అబ్బా అది. అయితే ఫైటర్ జెట్స్లో ఎప్పుడైనా సరే ఆఫ్టర్ బర్నర్స్ అని ఉంటాయి. ఇంజన్లో ఆఫ్టర్ బర్నర్ అనేది ఒక కాంపోనెంట్. అంటే ఇంజన్లో ఇట్లా గాలిని తీసుకోవడానికి ఫ్యాన్లు ఉంటాయి కదా, ఆ ఫ్యాన్లలో ఒక ఎక్స్ట్రా లేయర్ ఉంటుంది, ఒక ఎక్స్ట్రా ఫ్యాన్ లాంటిది. అది ఏం చేస్తుందంటే ఇప్పుడు టేకాఫ్ అయ్యేటప్పుడు కానీ లేకపోతే యుద్ధం జరిగే సమయంలో వెనకాల నుంచి ఎవరన్నా ఫైటర్ జెట్ మిస్సైల్ పెట్టి కొట్టినప్పుడు, లేకపోతే ఇట్లా వెళ్ళే ఫైటర్ జెట్ సడన్గా ఇట్లా నిలువుగా 90 డిగ్రీస్ వెళ్ళాలనుకో, మామూలుగా వెళ్ళే స్పీడ్ సరిపోదు. అప్పుడు ఆఫ్టర్ బర్నర్స్ ఆన్ చేయాలి వాళ్ళు పైలట్స్. అప్పుడు ఆఫ్టర్ బర్నర్స్ ఆన్ చేస్తే ఏమైంది అంటే వాడే ఫ్యూయల్ ఇప్పుడు సెకండ్కి ఒక 1/2 లీటర్ వాడుతుంది అనుకుందాం అనుకో, యావరేజ్గా అంతే వాడతాయి. సెకండ్కి 1/2 లీటరు. ఒక్క సెకండ్కి, నేను కన్ఫ్యూజ్ అవ్వట్లేదు, నిమిషానికి కాదు, ఓకే. ఒక్క సెకండ్కి 1/2 లీటరు 1/2 లీటర్ అయిందనుకో, ఆఫ్టర్ బర్నర్లు ఆన్ చేస్తే సెకండ్కి 4 లీటర్ల నుంచి 10 లీటర్ల దాకా తాగేసిద్ది పెట్రోల్. అంత ఎనర్జీ కావాలి కదా మరి, అప్పుడు నిలువు వెళ్ళిపోతాయి. అది అందుకని మసిల్ కార్స్ అంటే ఇష్టం. ఒకసారి తిప్పుదాం. ఓ అబ్బా, చూసారా టమాటాలు ఎగిరిని అస్సాం. ఉడుకు ఇంకా ఏంటంటే బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా సరే బయట తిరిగే వాళ్ళు కంప్లీట్గా జీపీఎస్ మీద ఆధారపడకూడదు. గబుక్కుని జీపీఎస్ బ్యాటరీ ఎగిరినా ఏదన్నా సిచ్యువేషన్ కంప్లీట్గా డిపెండెంట్ అయ్యి ఉండకూడదు టెక్నాలజీ మీద. ఇప్పుడు నేను అనుకో, నేను ఎటు వెళ్తున్నాను అనేది ఇంట్లోనే ముందు రీసెర్చ్ చేసుకుంటా. ఫలానా ఏదో ఏరియాకి వెళ్తున్నా, అది ఎక్కడుంది, మన ఇంటికాడ నుంచి నార్త్కు ఉంది. నేను వెళ్ళే మ్యాపు జీపీఎస్ పోయినా, మ్యాపులు వాడైపోయినా, ఫోన్ పని చేయకపోయినా నేను వెళ్ళాల్సింది నార్త్ కదా, నార్త్ వెళ్ళిపోతూ ఉంటా. మౌంటైన్స్ చూస్తూ వెళ్ళటం, స్టార్స్ని చూస్తూ వెళ్ళటం, సన్నుని చూస్తూ వెళ్ళటం, ఓకే. అన్నీ నేర్చుకోవాలి అన్నీ. మౌంటైన్ నావిగేషన్ లేకపోతే సెలెస్టియల్ నావిగేషన్. ఇంకా ఏంటంటే ఇప్పుడు కారులో లీటర్ల నీళ్లు క్యారీ చేస్తూ ఉంటాను కదా, ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ క్యారీ చేస్తే వేడికి, అసలే బయట వేడి ఎక్కువ కదా, వేడికి ఆ ప్లాస్టిక్ అంతా వాటర్లోకి వస్తుంది కదా. ఎలా అంటే నాకు తెలిసి వచ్చిద్దని, కానీ ఇంకా ఈజియెస్ట్ మెథడ్ నాకు దొరకట్లేదు. ఇప్పుడు అది కాకుండా వేరేది ఏదైనా తీసుకెళ్ళాను అనుకో, ఎంత తీసుకెళ్ళను, 10 లీటర్లు, 5 లీటర్లు, 20 లీటర్లు, కానీ అక్కడ నాకు చాలా అవసరం పడతాయి. అయినా కానీ తప్పదు కొన్ని. ఇంకేంటంటే ఈ మధ్య అప్పుడప్పుడు చూసా, పోలీసు వాళ్ళు యూఎస్లో నీకు టికెట్లు వేశారా అని. ఎన్నిసార్లు కావాలి మీకు చెప్పండి? కావాల్సినన్ని సార్లు వేశారు. నాకు బాగా గుర్తున్న టికెట్టు అంటే స్పీడు లేకపోతే స్టాప్ సైను అలాంటివి అనమాట. ఒకసారి మోటార్ సైకిల్ మీద వెళ్తా, స్టాప్ సైన్ దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూసి ముందుకు వెళ్ళిపోయా. కాలు కింద పెట్టాలి, మోటార్ సైకిల్ మీద కాలు కింద పెట్టకుండా ముందుకు వెళ్ళిపోయా. అయితే వెనకాల నుంచి పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆపింది.
దాని మీద షార్ట్ చేశాను నేను. ఆపి స్టాప్ సైన్ చూసావా అంది. నేను స్టాప్ సైన్ చూశాను కానీ నిన్ను చూడలేదన్న. ఆవిడకి నవ్వు వచ్చింది. ఆవిడ మూడు బాగుంది, ఇలాంటి ఎప్పుడు చేయమాకని చెప్పింది. అయితే నాకు గుర్తున్న టికెట్ ఏంటంటే ఒకటి, చాలా స్పీడ్లో ఉన్నా, నంబర్స్ అన్నీ చెప్పదలుచుకోలేదు. పోలీస్ ఆఫీసర్ వెనకాల నుంచో చాపాడు. పాపంగా నాకు అర్థమైపోయింది పోలీసు వాడు వచ్చాడు రా అని చెప్పి. టైం ఎంత ఫస్ట్ నా దగ్గరికి వచ్చి, పోలీసు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే స్టీరింగ్ మీద చేతులు పెట్టి ఇట్ట ఉండాలి మనం. ఓకే, ఇట్ట స్టీరింగ్ మీద చేతులు పెట్టి ఉండాలి. లేకపోతే సడన్ మూమెంట్స్, జేబులో నుంచి ఏదో తీస్తానికి ఇదో తీస్తే మనం గన్ను తీసి పేల్చేస్తున్నాం ఏమని చెప్పి పేల్చేస్తారు. ఓకే, అది అందుకని స్టీరింగ్ మీద చేతులు పెట్టి బండిలోంచి దిగకూడదు, బండిలోనే ఉండాలి. ఇట్లా స్టీరింగ్ పెట్టి ఉన్నా. ఇప్పుడు టైం ఎంత అయింది? ఫస్ట్ వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పాడు. గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అన్న. టైం ఎంతో తెలుసా అన్నాడు. 2:30 అయింది పొద్దున అన్న. నువ్వు రోడ్డు మీద కారులో వెళ్ళొచ్చు కదా, విమానంలో ఎందుకు వెళ్తున్నావు అన్నాడు. అది ఆయన చెప్పింది. నువ్వు వెళ్ళే స్పీడ్కి కనుక నేను టికెట్ వేస్తే చాలా డ్యామేజ్ అయ్యింది, చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది నీ లైఫ్కి. నీ డ్రైవింగ్ రికార్డ్ చూస్తున్నాను, అంత కూల్గా ఉన్నావు. ఇంత స్పీడ్ వెళ్ళమాక, గబుక్కున నువ్వు జింకను గుద్దినా లేకపోతే వేరే కార్ని గుద్దినా ఏంది పరిస్థితి అని చెప్పి నేను వెళ్ళే స్పీడ్ కాకుండా కొంచెం తగ్గించి టికెట్ వేసాడు. $1,400. $1,400 అంటే $1,20,000 ఎంతో. మామూలుగా అంత ఉండదు. మామూలుగా 380, 400, 500 అలా ఉంటుంది. చాలా రోజులు అవుతుంది. అసలు నేను మర్చిపోయాను అది. నిన్న నీకు వేసిన టికెట్లు ఎవరైనా వేసారా అని చెప్పి నిన్న మొన్న డ్రైవింగ్కి ఏదో కామెంట్స్ వస్తే చూస్తున్నాను అనమాట. పోలీసులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము వాళ్ళని కాల్చబోతున్నాము, జేబులో నుంచి ఏది తీస్తున్నా సరే వాళ్ళకి అనుమానం వచ్చినట్టు పేల్చి పడేస్తారు. 1 బుల్లెట్ 2 బుల్లెట్లు కాదు, మ్యాగజైన్ మొత్తం ఎంటీ చేస్తారు బాడీలో. అది వాళ్ళు చెప్పింది వినాలి అంతే. నువ్వు పోలీసుల దగ్గర కరెక్ట్ ఉండాలంటే యూఎస్లో వాళ్ళు చెప్పింది వినాలి. అదే రూల్ నెంబర్ 1. ఇంకొంచెం తాగు, చూసి జారిపోతుంది. నాటుకోడి ఎంతమంది ఫేవరెట్? అన్నిట్లో కల్లా నాటుకోడి ఇష్టం నాకు. ఇప్పుడు మన వీడియోస్ చాలా మట్టుకు మటన్ వండుతూ ఉంటాం కదా. మన ఇండియాలో ఉండే నాటుకోడి బాగుంటుందా, మటన్ బాగుంటుందా అంటే ఇండియాలో కూడా నాటుకోడే ఇష్టం నాకు. నాటుకోడి అంటే మనం ఇళ్లలో పెరుగుతాయి చూసావా, అవి. వాటి తర్వాత ఏదైనా సరే మసాలాలు ఎక్కువ రావాలి. ఫ్రై లేకపోతే చికెన్ 65, చిల్లీ 65 తింటానికి అన్నీ తింటాను. టాప్ ఫేవరెట్ ఏది అంటే నాటుకోడి పులుసు, అంతే. దాంట్లో ఉన్న టేస్ట్ మన అన్నంలో నాటుకోడి పులుసు వేసుకుని తింటుంటే ఆ మజా ఇంకెక్కడ ఉండదు. ఆల్మోస్ట్ అయిపోవచ్చినట్టుంది. ఒకసారి చూద్దాం. మామూలు వాల్మార్ట్ చికెన్ అయితే ఈ పాటికి అయిపోయేది. ఇదిగో ఈ ముక్క తెలుసా? టెయిల్, తోక దగ్గర ముక్క, అది నా ఫేవరెట్. ఇక్కడ నా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు. ఏంటి అది తింటారా అని అడిగాడు నన్ను. అప్పుడు నేను అనుకున్నా ఈయన్ని ఎట్టకూడదామా అని అనుకున్నా. మరీ సున్నితం అయిపోతున్నారు మనుషులు. బోన్స్ లేకుండా బోన్లెస్ తినటం, మరీ అంత సెన్సిటివ్ కూడా ఉండద్దు. నా దృష్టిలో రఫ్ అండ్ టఫే ఉండాలి. అన్నిటికీ అలవాటు అయి ఉండాలి. నా పనులు
నా పనులు ఎవరితో చేపియను నేను. ఇప్పుడు ఒక్కొక్కసారి 1 మంత్ మా అన్న దగ్గరికి వెళ్తా, లేకపోతే వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తా. ఫ్లై అవ్వాల్సి వచ్చింది అనుకో, అప్పుడు బండికి పైన ఏదన్నా కవర్ కప్పేసి వెళ్తా. ఆ కప్పటానికి మామూలుగా 2 మనుషులు కావాలి, ఫ్రెండ్స్ ఉంటారు పక్కన. ఎప్పుడన్నా నేను హెల్ప్ చేస్తానంటే చెయ్యి, నేను టైం పట్టినా కానీ నేనే చేసుకుంటాను. నా పని ఒకళ్ళు చేయటం మొదలు పెట్టారనుకో, నాకు సుఖంగా చేయించుకోవడం అలవాటైంది. అందుకని అక్కడ దాకా కూడా రానిను. అది ఎగ్జాంపుల్ చెప్పాను. అది చాలా విషయాలు ఉన్నాయట. బ్యాగులు సర్దుకునేటప్పుడు ఎక్స్ట్రా బ్యాగు లేపాలను మరీ తప్పదనుకుంటే తప్పదు, బట్ చెప్తున్నా. ఇంకా నన్ను చాలా కామన్గా అడిగే క్వశ్చన్స్లో ఒకటి పెర్ఫ్యూమ్ రివ్యూస్ చేయమని. పెర్ఫ్యూమ్ కలెక్షన్ చేస్తా. ఒక్క నిమిషం, ఇంతకుముందు నేను చూపెట్టిన పెర్ఫ్యూమ్స్ కొన్ని చూపిస్తా. నాటికా, ఇది బాగానే ఉంటుంది. నేను చూపించిన పెర్ఫ్యూమ్స్ ఇంతకుముందు నేను చేసింది నాటికా ఒకటి చూపెట్టాను. ఇంకొకటి ఇదో లటాఫా వుడ్ ఫర్ గ్లోరీ. ఓకే, ఇది కూడా ఇది చాలా మంచి పాజిటివ్ రివ్యూ వచ్చింది నాకు. చాలామంది బాగుందని చెప్పారు. ఇప్పుడు ఒకరికి ఇద్దరికి నచ్చకపోవచ్చు, ఒకరికి నచ్చింది అందరికి నచ్చాలని ఉండదు కదా. జనరల్గా నేనేంటంటే నాకు నచ్చిన పెర్ఫ్యూమ్స్ ఇప్పుడు మన వాళ్ళకి ఎవరికన్నా ఇష్టం ఉంటుందేమో మన ఛానల్ చూసే వాళ్ళకి అని చెప్పి పెడతా ఉంటా. ఇదేమో అసాడ్, లటాఫా అసాడ్. ఇది రివ్యూ చేశానో లేదో నాకు గుర్తులేదు. వర్సాచా ఐరోస్. ఇది సమ్మర్ పెర్ఫ్యూమ్, బాగుంటుంది. నెక్స్ట్ దీనికి కూడా రివ్యూ బాగుంది. ఇది చాలా స్వీట్ ఉంటుంది యాక్చువల్గా. వెరీ వెరీ లవ్లీ పెర్ఫ్యూమ్, లటాఫా హమ్రా. అబ్బా, లవ్ ఇట్. ఒక్కొక్కసారి ఎట్లుంటుంది తెలుసా, రాత్రి ఎప్పుడైద్దా లేకపోతే పొద్దున ఎప్పుడైద్దా, పడుకునేటప్పుడు కూడా రాత్రి పెర్ఫ్యూము కొట్టి పడుకుంటా, భలే ఉంటుంది. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వమాకండి, పెర్ఫ్యూమ్ నేను కొట్టుకునేది అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కాదు, నా మైండ్ ఫ్రెష్గా ఉండటానికి. అర్థమవుతుందా? బై ప్రోడక్ట్ అవతల వాళ్ళకి నచ్చిద్ది, నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. ఓకే, నేను ఇప్పుడు ఇంట్లో కొంతమంది ఏమీ లేకపోతే ఖాళీగా ఇంట్లో కూర్చున్నప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉండటానికి నా మైండ్కి తగ్గట్టుగా ఏదో ఒక పెర్ఫ్యూమ్ కొట్టి కూర్చొని టీవీ చూస్తూ ఉంటా, లేకపోతే బుక్స్ చదువుతూ ఉంటా. ఆ ఫ్రెష్ ఫీలింగ్ కోసం అనమాట. పెర్ఫ్యూమ్ అనేది అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కాదు. ఓకే, అది సెకండరీ. ఫస్ట్ మనకి నచ్చినట్టు ఉండటానికి. వెరీ వెరీ లవ్లీ, లటాఫా హమ్రా. ఇంకా చాలా పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి, ఒక 40-50 ఉన్నాయో మొత్తం టోటల్ కలెక్షన్. అదంతా అక్కడెక్కడ లోపల పెట్టాను. ఎప్పుడన్నా ఒక కాసేపు టైం చూసి మొత్తం ఒక ఫుల్ రివ్యూ చేస్తాను వాటి మీద. ఒకసారి చూద్దాం. అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. ఓకే, ఎస్. ఆ సౌండ్ చూసారా? బ్యూటిఫుల్ సౌండ్. ఒకసారి మొక్కుడు కింద లేదో చూద్దాం. ఆల్రెడీ చెమటలు స్టార్ట్ అయింది, ఎండాకాలం స్టార్ట్ అవుతుంది మాకు యూఎస్లో. రెడీ, కాలింది. కొత్తిమీర వేసి అన్నం పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ కొత్తిమీర ఉంది కదా, దీన్ని ఎలా అమ్ముతారంటే కట్టలు అమ్ముతారు ఇట్లా ఒక్కొక్కటి. ఇది ఒక్కొక్కసారి $1కి 4 కట్టలు ఇస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క కట్ట $1.50 ఉంటుంది. ఈరోజు వెళ్తే $1కి 4 కట్టలు వచ్చినాయి అనుకో, రేపు వెళ్తే ఒకటే ఉంటుంది. ఒక్క రోజులోనే అంత గ్యాప్, ఆ రోజు వచ్చిన సప్లైని డిమాండ్ని బట్టి.
పొట్టంతా వేసేస్తాను. నాకు ఇది ఫేవరెట్. జీలకర్ర, కొత్తిమీర. ఇప్పుడు జస్ట్ ఒక్క 5 minutes వదిలేద్దాం అంతే. అంటే ముక్కకి బాగా పీల్చుకోవాలి ఆ జ్యూస్ అంతా. ఇప్పుడు ఉడికిన తర్వాత బయట ఇట్ట పెట్టి అంటామనుకో మంచిగా కలిసి లోపల. మామూలుగా మన దగ్గర ఊళ్ళో అంటారట, అన్నం ఎగిరిన తర్వాత మంచిగా ఉండటానికి. పెట్టేసుకుందాం. ఇప్పుడు స్కిన్ తోటి వండాం కదా చికెను, దాంట్లో నుంచి చాలా ఫ్యాట్ వచ్చింది, అంటే ఆయిల్ చాలా వచ్చింది. ఆయిల్ అంతా కూడా తీసేద్దాం, అవసరం లేదు. ఇదిగో ఇదంతా కూడా పక్కకు ఉంచి ఈ ఆయిల్ అంతా తీసేయచ్చు. ఒక 2-3 గరిటెలు వచ్చింది. ఇదంతా ప్యూర్ ఆయిల్ తీసేస్తా. ఓకే, మీరు కూడా ఏరతారా చికెన్ వేసుకునేటప్పుడు? నాకు కూడా ఏరే అలవాటు ఉంది, మంచి మంచి ముక్కలు చూసుకుని. మన ఫేవరెట్ ముక్క ఎక్కడో దాక్కున్నట్టుంది. మెడకాయ ముక్కలు ఎక్కడ ఉన్నాయి? ఓకే, అంటే అన్నీ ఎత్తికేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయ. రెడీ. ఈ ప్లేట్ గురించి కూడా అడుగుతూ ఉంటారు, బాదంకాయ ప్లేట్ ఎక్కడిది అని చెప్పి. మా తాతయ్య తినే ప్లేట్ అనమాట. ఓకే, అది కొన్ని ఎవర్ గ్రీన్గా మిగిలిపోతాయి. అంటే కొన్ని ఐటమ్స్ కానీ కొన్ని డిజైన్స్ కానీ దానికి అడ్వాన్స్మెంటు అంటూ ఇంకా ఉండదు. కొన్ని ఇంకా ఎప్పుడు ఎంత పాతదైనా సరే వాటికి ఇంకా అడ్వాన్స్మెంట్ ఉండదు. వాటిల్లో ఒకటి మన ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే నాటుకోడి పులుసు. దీన్ని ఇంకా చాలా రకాలుగా చేస్తారు. అంటే కొబ్బరి అది వేస్తారు. ఎక్సలెంట్. కాలుతుంది ప్లేట్. అయితే ఫ్రెండ్ కూడా వస్తున్నాడు సాయంత్రం. ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళకి నేనుండే చికెన్ అంటే చాలా ఇష్టం. ఇంకో ఫ్రెండ్ వస్తున్నాడు, ఫైటర్ జెట్స్లో బాంబుల్లో అమేచర్. నాతో పాటు కొన్ని రోజులు తిరుగుతాడంట. ప్రో చేసేద్దాం. ఉల్లిపాయ చాకుతోటి కోసామనుకో సాగదు. ఒక దెబ్బ కొట్టామంటే సాగుతూ ఉంటుంది తింటుంటే. కాలుతుంది. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటి? ఒక్క సెకండ్ ఆలోచించకుండా చెప్తా. ఆల్ టైమ్ ఫేవరెట్ ఏది అంటే నాటుకోడి పులుసు అని. మోడర్న్ వంటకాలు చాలా ఉన్నాయి. ఆ ఫ్రై అని, ఈ ఫ్రై అని, నోరు తిరగని పేర్లు రకరకాలుగా ఉంటాయి షాపుల్లో. ఎందుకు అవన్నీ బడాయి చెప్పుకోవడం తప్ప ఎందుకు పనిరావు. వండటం ఒక ఆర్ట్ అయితే తినటం కూడా ఒక ఆర్ట్. ఎక్సలెంట్. సరే కానివ్వండి మరి. నైస్ మీటింగ్ యూ.